మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. బావా వీడి పోలీస్ డిపార్ట్మెంట్ మనిషి బావా. పోయినసారి పోలీసులకు సరుకు పట్టించింది వీడే బావా. సరుకును పట్టించడమే కాకుండా స్థావరాన్ని కూడా తెలుసుకున్నావు. నేను నెలల తరబడి ఎన్నో అగచాట్లు పడి సరుకు పంపిస్తే నువ్వు ఒక్క ఫోన్ కాల్తో సులభంగా దాన్ని పట్టిస్తావు కదూ. ఎక్కడరా ఫోన్ మిషన్? ఆ ఫోన్ మిషన్ తో మనకేం పనిరా. వాడిని లోపల తీసుకెళ్ళు. అన్నం తిని ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు తీసుకున్న 1000 రూపాయల జీతానికి 1 కోటి రూపాయల సరుకు పట్టిస్తారా? దొంగ నా కొడక్క. దయాదాక్షిణ్యాలు చూపిస్తే ఈ వ్యాపారం చేయలేం బామర్ది. ఉతికే రే, దీన్ని తీసుకుపోయి దూరంగా ఎక్కడైనా తగలేసరా. నీ గురించి నువ్వే తలుచుకో. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తెలుసుకో. నువ్వు తింటున్న తిండి రుణవే, నువ్వు పెళ్లి చేసుకున్న పెళ్ళము రుణవే, చేస్తున్న వృత్తి రుణవే, నువ్వుంటున్న అందాల అందాల భవనం రుణవే, చావు పుట్టుక రుణవే. నీకసలు తెలివుందా? నువ్వేం చేసి వచ్చావో తెలుసా? కొంచెం కూడా ఆలోచనే లేదు. ఏం సచ్చా చేయకుండా పని ఏమైనా చేశాడా? ఏ గోవింద 2 బిందెలు నీళ్లు తీసురారా. వాడేం చేయమన్నా చేస్తావా? రే గోవిందులే రారా. పిలుస్తుందిగా, వెళ్ళు. ఏమిటిది? చొక్కా అంతా ఒకటే రక్తం. ఏం చేసావు? ఎవరిని చంపి తగలెట్టావు? అక్క అదేం లేదు, నువ్వు ఊరుకో. చొక్కా అంతా ఒకటే రక్తం రా. ఎక్కడికి వెళ్ళి ఏం చేసావు చెప్పి చావు. ఇప్పుడు ఎందుకు ఇలా అరుస్తున్నావు? లోపలికి వెళ్ళు. వదలరా. వెళ్ళు వెళ్ళు అంటే వెళ్ళు. అయ్యో అతను ఏదో చేసి వచ్చాడు, నువ్వేనా అడగరా? తెలుసు, సిద్ధు ఏం చేయలేదు. ఎవడో హత్య చేస్తే ఇతను తీసుకెళ్లి తగిలేశాడు, అంతే. అంతేనా? ఏమిట్రా అంత తేలిగ్గా అంటావు? మళ్ళీ అతను జైలుకు వెళ్లాల్సిందేనా? అదంతా ఏముండదు.
అతను చేయలేదని చెప్తున్నాను మరి ఎవరు చేశారంటావు? అరవకో. నువ్వు తీసుకెళ్ళి ఒక్కతని దగ్గర జరిపించావుగా, అతనే. పంచమనే కదా పంపించారు. ఆ ఎదవకి ఇట్లాంటి వాటిలో సాయం చేయమని చెప్పారా? మన జీవితాల్ని పడంగా పెట్టేస్తాడని అనుకోలేదు. ఇప్పుడే చేయం ప్రయోజనం. అప్పుడేమైపోయింది ఈ బుద్ధి? ఊరికే నన్ను తిట్టకురా. ఏ రోజైతే ఆ ఎదవ దగ్గర చేర్పించానో అప్పటి నుంచి మనసత్య పోయింది. నిన్నితను బయలుదేరి వెళుతున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఓ పంచే, ఇతను తీసుకువెళ్ళి పోలీసులతో ఇతనికి మనకి ఏం సంబంధం లేదని చెప్పు. ఆ? మనం చేతులు దులిపేసుకుందాం అంటావు. అతనికి ఏం కాదు, నువ్వు ఊరుకో. నన్ను ఓదార్చాలని చెప్పకు. అతను ఒట్టి అమాయకుడు. ఈ విషయం బయటకు పొక్కి రేపు పోలీసులు వచ్చి అతను కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే మనం చూడగలమా? నువ్వు ఇలా అరిచి కాల్ చేసావంటే ఊరంతా తెలిసిపోతుంది. ఎవడో చేసిన దానికి ఇద్దరు పట్టుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఇలా చూడు, చేసిన వాడికంటే చేయమని చెప్పిన వాడే అసలు నేరస్తుడని చట్టంలోనే ఉంది. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. ఒళ్ళంతా పొద్దు పూసుకొని వచ్చాడు. వెళ్ళి స్నానం చేయించు. ఏయ్, దరికేది పడే, లేచిరా, లేచిరా. ఓ చెంబుడు పసుపు నీళ్ళు నెత్తిలిపోయి కమలా చేసిన పాపం పోతుంది. రేయ్, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పొయ్యిలో పడద్దామని. కదలకు. చూడు, నవ్వు. ఏయ్, కమలక్క, ఇట్రా. సిద్ధు నవ్వుతున్నాడు చూడు. ఏయ్, గోవిందు, రారా. సిద్ధు నవ్వుతున్నాడు చూడురా. చూడు. బాగానే నవ్వుతున్నావు. చాలు రే, సముద్రంలో షిప్ పెడుతుంది, ఆకాశంలో విమానం వెళ్తుందంటూ ఏవేవో కోతలకు వస్తావే, అవన్నీ నేర్పించరా. కాస్త మనుషుల్లో పడతాడు. చూడు, నువ్వు చేసే ఫ్రాడ్ పనులు ఏవి నేర్పించుకో. ఏంటక్క, నువ్వే పొట్లాలప్పుడు మానేసావు, నేను మానేలేనా? ఈ డూప్ కొట్టడం, ఫ్రాడ్ చేయడం అన్ని మానేస్తాను. సచ్చా, తొందరపడి మాట ఇవ్వకు, నేను ఆకలికి తట్టుకోలేను. వీడొకడు. ఏంట్రా ఎప్పుడు ఆకలి ఆకలి అంటుంటా? ఏయ్, నీకేంటా కాసిన బీపు కింద నోట్లో వేసుకుని గ్లాస్ నీళ్లు తాగా ఉంటే నీ ఆకలి తిరిగిపోతాయి. నాకు అలా కాదుగా. సచ్చా, ఈయన దగ్గర రానిపోతుంటే వినావు నువ్వు. సరే సరే, గొడవ పడించాలు, బయలుదేరండి. వెళ్ళండి, వెళ్ళండి. వారిని టాటా కూడానా? గంగని భూమికి తెచ్చాడు భగీరథుడు, స్వతంత్రం తెచ్చాడు గాంధీ, లోకానికి వెలుగు తెచ్చాడు ఎడిసన్, రాసే కళలు తెచ్చాం మేం. ఏంటి మంచి నేను చెప్పినట్టు చెప్పు. పిల్లలు రాష్ట్రుడు. పొద్దుస్తమానం అక్కడ ఏముందని అలా చూస్తూ ఉంటావు? చూపులొద్దు, మాట్లాడు. సరే సరే, రాయడానికి చెయ్యుంటే చాలదు, చేతిలో పెన్ను కూడా ఉండాలి. ఏ చెప్పు. రాయిగా రాయిగా రాస్తూనే ఉంటుంది, లికే లికే లిక్తే కి జాయ్. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది రా. షూటింగా షూటింగా? రేయ్, వచ్చేస్తా. రేయ్, రేయ్, ఆగరా, రేయ్. త్వరరా. ఏయ్, తప్పకోండి, తప్పకోండి, తప్పకోండి. తప్పండి, 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 తప్పండి. రేయ్, గోవిందు, సిమ్రన్ రా. Silence, please. What different character? అహల్య. कौन है अहल्या? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. థిక్ ఫారెస్ట్, అక్కడ ఒక స్వామీజీ, లాంగ్ హెయిర్, చేతిలో ఒక కమండలం. ఈ కాషాయ బట్టలు వేసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారే. मुनि. గుడ్ గుడ్, మునీశ్వరుడు. సచ్చా, కుట్టాక కదా తొడుక్కుంటారు, ఏళ్ళేడు తొడుకుని కుట్టించుకుంటున్నారు. ఏయ్, నన్ను ఎవరు సాయం చేయమంటావా? ఒకసారి ఇలా తిరగండి. ఏయ్, ఇది పోయి. ఉండయా? నిప్పంటించేస్తాను, జాగ్రత్త. ఏ? మా ఊళ్ళో షూటింగ్ పెట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా? అరే. మీరు వచ్చాకే ఊళ్ళో పులి రేజాలు ఎక్కువైపోయారని పుకార్లు పుట్టిస్తాను, జాగ్రత్త. వెళ్ళండి బాబు, డైరెక్టర్ గారు తిడతారు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, ఛా, ఏంటయ్య అక్కడ గొడవ? ఒరే అంజీ, ముందు వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేయ్. వెళ్ళమంటుంటే వెళ్ళడం లేదు సార్. వెళ్ళండి అక్కడి నుంచి. ఎవడరాడు? టోపీ పెట్టుకున్నాడు కదా డైరెక్టర్. ఓవర్గా వెళ్తున్నాడే.
అవునవును. మేడం యు గో అండ్ చేంజ్ యువర్ కాస్ట్యూమ్స్ ఫస్ట్. నెక్స్ట్ ఐ విల్ టెల్ యూ ది బ్యాలెన్స్. ఓకే ठीक है सर ठीक है మేడం మీరు తెలుగైనా నేర్చుకోవాలి, ఓ, లేకపోతే okay. నేను ఇంగ్లీష్ నేర్చుకుని you హాలీవుడ్ could torture too much हाँ भाई मैं डोनाल्ड से बात करके बोलूंगा ఏయ్, 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 ఏంటి తోస్తారేంటి? अरे! డబ్బులు పో. అరే, వెళ్ళు. कौन है ఏం చేస్తున్నారు మీరు? कहाँ ले जा रहे हैं दम मारे दम मिट जाए हम दर्द में जा हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम ये क्या हो रहा है ये स्टूपिड्स क्यों ऐसे बिहेव कर रहे हैं మాట్లాడకుండా ఏమి చేస్తున్నావు వన్ సెకండ్ మేడం. హలో, ఆపేరా ఫోన్. గొంతు కోసేస్తాను. ఎవరికైనా ఫోన్ కింద చేసావో చంపేస్తాను. देखा देखा मैंने बोला था ना मेरे को इस गांव में शूटिंग नहीं करनी है ఈ డేట్స్ కృష్ణవంశీ సార్ కి ఇచ్చి ఉంటే ఈ పాటికి ఒక సాంగ్ ఫినిష్ అయి ఉండేది. అది కాదు మేడం ఈ డైరెక్టర్ గారు ఫారెస్ట్ లో రెడ్ ఫారెస్ట్ जुरासिक पार्क ले रहे हैं क्या वो डायरेक्टर अवार्ड शुद्ध वेस्ट फेलो उनके वजह से मेरा ये हाल हो रहा आज यहाँ पर इनको सारी डेट्स కోసం వస్తే చెప్పుతో కొడతాను ఐ హేట్ దిస్ ఐ హేట్ ఇట్ ఏంటి నువ్వు డబ్బాలో గులకరాలు వేసి ఆడించినట్టు లొల్లని వాగుతున్నావు. షట్ అప్ కంట్రీ బ్రూట్స్ కాసేపు ఊరుకో. నేను తీసుకెళ్ళి రేపా చేయబోతున్నా. व्हाट रेप देखो 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 విన్నావుగా అందరినీ షూట్ చేసి పారేస్తాను. అమ్మ బాబోయ్, సిమ్రాన్ కోపం ఎక్కువని వారపత్రికలో ఎక్కడో చదివాను. నిజమేనన్నమాట. నా గురించి మీకు తెలీదు, మర్యాదగా దించేయండి. మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియడం లేదు. షట్ అప్. వాట్ షట్ అప్ దేకా దేకా. क्या देखो देखो इधर देखो उधर देखो सबको देखो सब Shit! వినండి వినండి వినండి. ఇందు మూలంగా తెలియజేయిందేమనగా ఎందరో యువకులకు నిద్ర లేకుండా చేసిన దక్షిణ దేశపు శుభ్ర సుందరి అందాల నటి సింహం నడుము గల సిమ్రన్ మిమ్మల్ని కలవడానికి వస్తోంది. పరాక్ పరాక్ పరాక్. రండి, త్వరగా వచ్చి చూడండి. ఎలబక్క, వచ్చి చూడు, సిమ్రన్ వచ్చి చూడు. రేయ్, ఎక్కడ నిల్చుంటావురా? రారా. రండి. వీడొకడు వారం రోజుల నుంచి అన్నం నీళ్లు లేకుండా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వీడి మొహం చూసి ఊరి జనమంతా దిగులుగా ఉన్నారు. రండి, వచ్చి ఒక డాన్స్ వేసి వెళ్ళండి. What? Dance? ఆ Idiots! నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మీకెవరికి బుద్ధే లేదా? ఏంటి మేడం ఇలా మాట్లాడతారు? మా చేత సబ్బులు కొనిపించడానికి రోజుకి 27 సార్లు స్నానం చేసామని ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రజలను సంతోష పెట్టడానికి ఒక్క డాన్స్ చేయకూడదా? ఎంత ఎర్రగా బుర్రగా ఉందో చూసావా అక్క గాడిద పాలతో గాని స్నానం చేస్తదేమో क्या बोल रहे हैं? कहते हैं आप बहुत सुंदर है, कहते हैं आप गधे का दूध से नहाते होंगे. नहीं बोलो. नहीं లేదు. తిమ్మరాకు ఏంటి జుట్టు ఎర్రబడిపోయింది? ఎంత సంపాదిస్తున్నావు కదా, పావలా నూనె కొనుక్కొని రాసుకోవచ్చు కదా. आपका बालों के बारे में मैडम कहते आप इतना कमाते हैं केवल चाराने के लिए तेल नहीं कर सकते क्या? నన్ను వదిలేయండి రా, నేను పోతాను. ఏందమ్మే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను వెళ్ళిపోతానంటున్నా. అదే కదా నిన్నేమన్నా డబ్బులు అడిగావా? టీవీలోను సినిమాలోను ఆడుతున్నావు కదా, ఇక్కడ కూడా ఆట ఆడేసిపోతే నీ సొమ్మేం బాద్దే. ఆ, ఏంట్రా చూస్తున్నావు? ఈవిడికి అర్థమయ్యేలా చెప్పు. कहते हैं आप भगवान के जैसे इनका सामने आ गए हो एक डांस करने के लिए बोलते हैं. ఏంటమ్మా బతిమాలించుకుంటున్నావు? మా ఊరు గాంధీ గారు వచ్చారు వారి సొంత ఖర్చులతో. నీకు తెలుసా? గాంధీ గారు ఎప్పుడొచ్చారు? వచ్చారు, నీకు తెలియదులే. गांधी जी यहाँ आए थे उनका पॉकेट मनी डाल के. Oh really? ఎస్ ఎస్ రియల్లీ. ముందు నువ్వు డాన్స్ అయ్యి వచ్చే ఎన్నికల్లో నిన్ను నిలబెట్టి గెలిపించి మంత్రిని చేస్తాం. आप डांस करेंगे तो यहाँ मंत्री बना देंगे. ఏమో ఇటు చూడు, వీళ్ళు ఇయ్యాలో రేపు అన్నట్టున్నారు. వీళ్ళు కాటికెళ్ళేలాగా నీ ఆట చూసేశారు అనుకో, నువ్వు చరిత్రకెక్కేస్తావు. मरने का पहले एक बार आपका डांस देखना चाहते हैं. आफ्टर सीइंग योर डांस दे कैन डाई पीसफुली. So sweet. అవును. చూడండి ఎంత ఆశగా చూస్తున్నారు. ఏంటమ్మా తెగ పెట్టు చేస్తున్నావు? దుబాయ్ సింగపూర్ ఇలా అడ్డమైన వాళ్ళ కోసం ఆడుతూ ఉంటావు కదా, మా కోసం కొంచెం ఆడకూడదా? జాకే సింగపూర్ మే డాన్స్. ఏడవకురా, ఏడవకు, ఆడుద్దులే, ఏడవకు. Don't feel. Sound. రండి రండి. నమస్తే. అందరికీ వినిపించారా? పడండి. దండం పెట్టండి.
రండి ఏ సత్య సంతకం అడుగు. తర్వాత చూద్దాం. ఏయ్ అరవకండి అరవకండి, మీకే చెప్పేది అరవకండి. డాన్స్ బాగా చేసావు సత్య. నాతో వస్తావా? అయ్యో. సినిమాలో అదే చేర్పిస్తాను. వద్దండి, అదిగో అతను వదిలేసి నేను రాను. ఓ, అయ్యో పోలీసులు వస్తున్నారే. మేడం మేడం crowd. మేడం హలో 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 wait, 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 wait. ఎవరు? నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. హి ఇస్ మై ఫ్రెండ్ సత్య. ఐ కేమ్ హియర్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. బాబు ఇతర Yes, madam. జల్దీ బోలో. అవును సార్, అలాంటిదే లేదు సార్. స్టేషన్ కంప్లైంట్ వచ్చింది. ठीक है. నిజంగా ఇష్టపడి ఇక్కడికి వచ్చారు సార్. వాళ్ళు ఎవరో ధైర్యంగా చెప్పండి. అలాంటిదే లేదు సార్. నో ప్రాబ్లం పదండి సార్. సార్. రండి, రండి రండి. మేడం. సత్య బై. టాటా. థాంక్స్. నన్ను మర్చిపోకండి మేడం. దింపండి, దింపండి. అడవుల్లోనే ఉంటూ ఎవరు గంజాయి సాగు చేస్తున్నా, ఎవరు సారా కాస్తున్నా పోలీసులకి తెలియచేసేవాడు. నెల రోజులకి పైన అయింది ఇంటికొచ్చి. ఏమయ్యాడో తెలీదు. తప్పకుండా వారానికి ఒకసారైనా వచ్చి పిల్లల్ని చూసి వెళ్తుండేవాడు. స్టేషన్ లో చెప్పావమ్మా? ఎన్నోసార్లు చెప్పానయ్యా, ఎవరో సినిమా నటి షూటింగ్ వస్తుందని. నన్నెవరూ పట్టించుకోవడం లేదు. అరిగిరి నందిని నందిత మోహిని. ఎక్కడ నీ ఫ్రెండ్ రాలేదే? అక్కడ కూర్చొని ఉన్నారు. ఏ వాళ్ళని అడగలేదు. ఆ సిమ్రన్ ఏమిటో తనకొక్కదానికి నడుమున్నట్టు అటు ఇటు తెగ ఊపేసింది. మీరు నోరు తెలుసుకుని చూశారు. ఆవిడికి డాన్స్ తెలుసు, ఆడింది. నీకు డాన్స్ తెలుసుంటే నువ్వు వచ్చి ఆడుండొచ్చుగా. ఆవిడలాగా అందరి ముందు సిగ్గు లేకుండా జంగు జంగు అని నేను ఆడలేను. నీకు అసూయ ఆవిడలా ఆడడం రాదే అని. నాకు ఆట రాదు. ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో నేనే బెస్ట్ పర్ఫార్మర్. ఆహా. ఎన్ని కప్పులు గెలుచుకున్నానో తెలుసా? నమ్మకం లేదంటే మా ఇంటికి వచ్చి చూడు. అవునవును, తను ఎన్నో మెడల్స్ గెలుచుకుంది. అయ్యో అక్కడే ఉండొచ్చుగా, మేము మాట్లాడుతున్నాగా. తోకలా వెనకే వస్తావంటే. ఏ నా ఫ్రెండ్ ని ఇన్సల్ట్ చేయొద్దు. నీకు నీ ఫ్రెండ్ ముఖ్యమైతే నాకు నా ఫ్రెండ్ ముఖ్యం. మంజు, నిన్ను వెతుకుంటూ ఇంత దూరం వచ్చాను. అనవసరంగా మూడౌట్ చేయకు. నన్నెందుకు వెతుకుంటూ వచ్చా? ఆ అమ్మాయి నీ భుజం మీద చేయగానే హిహిహి అంటూ ఇక్కిలిస్తూ నుంచున్నావుగా. బుద్ధుందా నీకు అసలు? చొంగ కాచుకుంటే దాని వెనకాలే పోయి ఉండొచ్చుగా. వెళ్ళుండొచ్చు, కానీ నీ నుదిరి వెళ్ళడానికి నాకు మనసు రాలేదే. నటించొద్దు. తన వదిలి రావడానికి నీకు మనసు ఒప్పలేదు. నీ మీద ఒట్టు మంజు. అబద్ధం, మంజు, మంజు, మంజు. అబద్ధం చెప్తున్నావు. అబద్ధం. నీకే చెప్పేది. అబద్ధం చెప్తున్నావురా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు. ఏమన్నా? మనకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టు అన్నాను. ఏయ్, సిద్ధు ఏం లేదు, ఏం లేదు, ఊరికే తమాషాకి. ఏయ్ ఏయ్ సిద్ధు, ఊరికే తమాషాగా చెప్పారు కదా, వదులు. పోండి, ఏయ్. పోండి, పోండిరా. ఎవరి కోసం ఎవరున్నారు? పోండిరా, పోండి. నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా, రండి. టికెట్లు వేస్ట్ అయిపోతాయి. నీ సప్పుడు ముక్కు ఫ్రెండ్ అయినా తీసుకో. వస్తున్నాడు చూడు, నాట్ 7. నమస్కారం సార్. ఎక్కడ రావాడు? ఎవరు సార్? అదే సిద్ధుగాడు. వాడిని కొట్టి వీడిని కొట్టి చివరికి హత్య చేసే లెవెల్కి వచ్చాడా? ఏంటి సార్ అలా మాట్లాడతారు? ఏదో దగ్గరుండి చూసినట్టు. ఒరే నాతో పెట్టుకోకు. వాడిని పంపిస్తావా లేక తన్నుకుంటూ లాక్కుపోనా? తన్నుకుంటూ లాక్కుపోతారా? చెయ్యేస్తే ఎముకలేరేస్తాడని మీకే తెలుసు.
ఎందుకు సార్ అనవసరమైన జంబాలు? ఇడుగో తన్ని లాకపోండి. ఒరే నా మాట విను, ఇది కలెక్టర్ ఆర్డర్ రా. పిలిపించి ఎంక్వైరీ చేయమన్నారు. గొడవ చేయకుండా నాతో పంపించు. ఏంటి? అలా అడగండి. అది వదిలేసి కొడతాను చంపుతాను అంటే సరే పంపిస్తాను. నేను కలెక్టర్ని చూడాలి. కలెక్టర్ ఏదో నీతో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఇది గొప్ప వ్యవహారం రా. ఈ నాతో పంపించు. నువ్వు వెళ్ళరా. ఎంక్వైరీ చేసేటప్పుడు మొదటితనంగా నడుచుకోవద్దని చెప్పు. అది మాత్రం అడగండి. వాడు కలెక్టర్ని చూడాలంటున్నాడుగా, దానికి ఏర్పాటు చేయండి చెప్తాడు. ఏర్పాటు చేస్తాను. ఇటు చూసి చెప్పండి. ఏర్పాటు చేస్తాను రా. రండి. సిద్ధు ఇలారా. ఇతను మనవాడు. ఇతనే చేయకు ఏంటి? సరే వెళ్ళి కూర్చో. అర్థం ఏంటుందా? కాస్త గట్టిగా చెప్పరా. అంత బాగా తలుపు వెళ్తుంటే అర్థం ఏంటుందా అని అడుగుతారేంటి? అంత క్లియర్ గా ఉంటుంది. వెళ్ళండి. ఐఎమ్ మాధవరావు, కలెక్టర్. నేను సత్యం. ఐ సీ. ఎంత మంచివాళ్ళుగా ఉన్నారు. నాలాంటి వాళ్ళతో కూడా చేతులు కలుపుతున్నారే. కానీ ఊళ్ళో పోలీసులు అలా కాదు సార్. పాత పగలని మనసులో పెట్టుకుని సమయం దొరికింది కదా అని లేనిపోని కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. ఇదిగో చూడండి, పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ నైబర్స్, అలా మాట్లాడకూడదు. సరే సార్, నేను చెప్పదలుచుకుందేదో మొదటి నుంచి మొత్తం చెప్పేస్తాను సార్. ఈ సిద్ధుకు తెలిసింది ఏమిటంటే శవాలను కాల్చడం. అన్నం పెట్టే యజమాని ఇదిగో ఈ పని చేసిరారా అంటే కాదని చెప్పగలడా? ఎవరికైతే భార్య బిడ్డలుంటారో వాళ్ళే మనసాక్షి భయపడి అబద్ధాలు చెప్తారు. కానీ మేమలా కాదు సార్. తల్లి తండ్రి ఎవరు లేని అనాథలు. ఎవడో ఒకడు అన్నం పెట్టి 5ో 10ో ఖర్చుకిచ్చాడంటే వాడు చెప్పేది మంచో చెడో తెలుసుకోకుండా తలోపు వెళ్ళిపోతాం. నాకు మందు కొడితేనే సార్ ఏడుపొస్తుంది, కానీ వాడు కొట్టలేదు. కూల్ డౌన్, కూల్ డౌన్. రే లేహ్యం, తెలరా. వండు పిలుస్తున్నాడు లాయర్ విశ్వనాథ్. ఏం సార్? మా అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు, బండెక్కు. నేనెందుకు రావాలి? ఇదిగో చూడు, ఉండండి, నేను చెప్తాను. కలెక్టర్ సపోర్ట్ ఉందన్న ధైర్యంతో తొందరపడి అయ్యగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొచ్చని కల్లో కూడా అనుకోకండి. వీళ్ళంతా ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు అనేగా. ఇవన్నీ మాకు తెలుసు, మూసుకొని పో. ఒరే లేహ్యం, డబ్బులు పంపించారా సారు? ఇద్దరు మహారాష్ట్ర వెళ్ళిపోండి. అక్కడ ఎప్పుడు రొట్లకు ప్రసిద్ధి. హాయిగా రొట్లు అమ్ముకుంటాను బతకొచ్చరా. మాకేం కర్మరా అక్కడికి వెళ్ళి రొట్లు అమ్ముకోవడానికి? రే నేను చదువుకున్నాను కదా, కాస్త మర్యాదగా మాట్లాడరా. అయితే లాయర్ పని చేయి. ఎందుకు ఈ లుచ్చా పని చేస్తున్నావు? నా మాట వినరా లేహ్యం. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలరా. నీకెంత డబ్బు కావాలని ఇప్పిస్తానరా. వాడి కోసం ఎందుకురా రిస్క్? నా మాట విని వాడిని వదిలేయి. ఏమంటావు? పొరా పక్కలేసే చెత్త నా కొడక. సార్ నమస్కారం సార్. తీసుకున్నాడా? ఎక్కడ తీసుకున్నాడు? నాకే ఇవ్వబోయాడు. ఇదిగోండి. ఇంతకీ అసలు ఏమన్నాడు రా యదవా? ఆ సిద్ధుగాడిని చంకలో సంటి పిల్లాన్ని వేసుకొని తిరిగినట్టు తిరుగుతున్నాడు సార్. మిమ్మల్ని అడిగి ఎంత డబ్బని ఇప్పిస్తానని చెప్పాను. కానీ ఆ దరిద్రపు నా కొడుకు నా మొఖాన కాంట్రిని చుమ్మేసినట్టు చండాలంగా మాట్లాడాడు. అంతేగా సార్, మనవాడిని అప్రూవర్గా మార్చేశారు. మీరు కుటుంబంతో సహా జైలుకి వెళ్లకుండా ఉండాలంటే సాక్షుల కాళ్ళు పట్టుకునే బదులు వాడి కాళ్ళు పట్టేసుకోండి సార్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసా మాట్లాడుతున్నావా? చెప్పు తెగుద్ది. జాగ్రత్త, చెత్తముండా కొడక. ఏంటమ్మా, వాడేదో ప్లాట్ఫామ్ కాడు, ఏదో నన్ను నోటికి వచ్చినట్టు తిట్టాడు. మీరు కూడా అలా మాట్లాడతారేంటి? మా అమ్మా బాబుల దగ్గర కూడా నేను ఎప్పుడు తన్నులు తినలేదు. ఈ లాయర్ పని చేయటం కంటే బస్ స్టాండ్లో బాటనేళ్ళు అమ్ముకోవచ్చు. అయ్యగారు, పోనీ నేను వెళ్ళి సిద్ధు గారితో మాట్లాడ చూడనా? రే నోరు మీరా. వాడే ఇప్పుడు సమస్య. ఎక్కడుంటాడ్రా ఇప్పుడు ఆ లుచ్చాగాడు? సైట్ కొట్ట వెళుతున్నాడు, తన లవ్వర కోసం వెళుతున్నాడు. పిల్ల ముద్దుల పిల్ల పోకి మనసును దోచి, నీ ముద్దుల కోసం పగలు రేయి ఉన్నానే వేచి. పిల్ల ముద్దుల పిల్ల పగలు రేయి ఉన్నానే వేచి. టౌన్ నేను మంచి వాళ్లకు ద్రోహం చేశానే అనుకో, ఆ దేవుడు నాకు మంచి చావు కూడా ఇవ్వడు.
నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాబు, నీకుందో లేదు. నీకెలాగో ఏడుపు రాదు, నన్నైనా ఏడవని. నీకు ఉందా? ఏ దేవుడు? నేనా? ఒకడిని చంపాలి అని వచ్చి మనసు మార్చుకుని క్షమాపణ అడిగే మనిషి ఉన్నాడంటే నాకు తెలిసినంతవరకు అతనే దేవుడు. మనసు మార్చుకున్నాను, కానీ దేవుణ్ణి కాదు. ఈ విధంగా నమ్మకం లేకుండా ఇలా మాట్లాడకండి. ఊరంతా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకే తెలియదు. నమ్మండి. థ్యాంక్స్, వస్తాను. సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము. మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము. సత్యం శివం సత్యం శివం జీవితం సత్యం శివం సత్యం శివం జీవితం సత్యం శివం సత్యం శివం జీవితం. గోవిందు, వెళ్ళి సైకిల్ తీసురా, వెళ్ళు. అలాగే మీరు వెళ్ళండి, నేను వదిలేసి వస్తాను. సిద్ధు సిద్ధు, 5 నిమిషాలు వదిలేసి వచ్చేస్తాను. చూడు సిద్ధు, చెప్తే వినాలి, వెంటనే వచ్చేస్తాను. అక్క జాగ్రత్తగా వెళ్ళండి, వచ్చేస్తాను. టాటా. వస్తాలేదా? పనొచ్చనంటే వరదొస్తుంది, వయసు వచ్చినంటే బలపొస్తుంది. టమ్ టమ్ టిగా టిగా ఏదో సెకండ్ రానే వచ్చానుగా, మెచ్చేలాగా కస్సు మంది కళ్ళు మంది కళ్ళు కనపడటం లేదా? గుడ్డిగా కొడక చూసుకోవచ్చుగా. నీ వయసెంతరా? ఎందుకురా నాతో ఆటలాడతావు? నా వాడినే నాకు శత్రువుని చేస్తావా? ఒరే సన్నాసి, జైలుకు పోయే వయసా నాది? ఏమైంది? సత్య ఎక్కడ? ఎందుకు అడుగురా? ఏమైంది? మంజు, మంజు, చెప్పు. ఏమైంది మంజు? మంజు, అయ్యో. ఏమైందమ్మా? ఏమైంది? ఏం జరిగింది?
ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పు. రేయ్, కొంచెం నీళ్ళు తీసుకురా. పో. వెళ్ళి మంచినీళ్ళు త్వరగా తీసుకురా. ఏం జరిగింది? ఈ నీళ్ళు తాగు. తాగు. రేయ్, వెళ్ళి సత్యం ఏమైందో చూడండి. వెళ్ళండిరా. ఏమైందమ్మా? అచ్చో, అయ్యయ్యో. నువ్వు తెరవే సత్యం ఎక్కడ? చెప్పమ్మా, చెప్పు. నా తల్లివి కదా, చెప్పమ్మా. సత్య ఎక్కడ? చెప్పు. ఏయ్, చెప్పవే. మంజు, 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 మంజు. సీత సచ్చు కనిపించాడా? నిన్నే అడిగేది, సత్యాన్ని చూసావా? ఏంట్రా నువ్వు చూసుంటే కూడా తీసుకొచ్చేవాడు కదా. మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు కదా. మంజు ఏముందో చెప్పడం లేదు. నాకేదో భయంగా ఉంది. ఏం కమలా, బాగున్నావా? ఒక 10 రూపాయలు పట్టలేవు. చిల్లరగా ఇవ్వకూడదా? నేనేమన్నా బ్యాంక్ పెట్టుకున్నాను. చిల్లర ఉంటే నీకు 100 రూపాయల నోటు ఎందుకు ఇస్తాను? ఉంటుంది చూడు. సరే గాని బ్రాందీ కదా కొడతావు. ఇప్పుడేమైంది? అరే పో కమలా, నాకు వచ్చే సంపాదనకు అదొకట. 3 నెలల కిందట మినీ క్వార్టర్ ఒకటి వచ్చేది, ఇప్పుడు అది రావటం లేదు. ఇంకేం చేయను, ఇదే దిక్కు. అక్క 2 పొట్లాలు ఇవ్వు. చదువుకుంటున్నారా? నేనేమైనా వెళ్ళు. ఇవ్వక్క. అక్కలేదు గిక్కలేదు. గంజాయి తాగే మొహాలు చూడు. బళ్ళు అవుతున్నారా, రిక్షాలు అవుతున్నారా? వాళ్ళంటే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి పీలుస్తారు. మీకేం పోయాకలమాట? నీతో చెప్పొద్దు, డబ్బులు ఇస్తున్నాగా ఇవ్వు. చెప్పుతో కొడతాను. పరా. మర్యాదగా మాట్లాడు. మర్యాద? మీకు మర్యాద? ఈ వయసులో గంజాయి అరే కావాల్సిందా? వదిలే కమలా, బట్టలో కలిసిపోయావా కదా, అనుభవించేసి పోనే. పడిచి, పడి. మొహాలు చూడు, మూతి మీద మేసం కూడా మలవలేదు. గంజాయి కావాలట, గంజాయి. ఏంట్రా రే, ఇడు అలకాట్లో ఉండేవాడు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు? బడికి నెట్టేయండి. పోరా ఇక్కడి నుంచి. వీడిని తన్ని తరిమేయండి. రే ఇలా చూడు, నువ్వు ఇక్కడికి రాకూడదు. అదిగో అక్కడికి వెళ్ళి తిను పో. వెళ్ళమని చెప్తున్నాను కదా, చెప్పేది నీకే. పోరా ఇక్కడి నుంచి. ఏంటో అలా చూస్తావా? బయటికి చూసామండి. ఇదేమన్నా నీ అత్తగారులు అనుకుంటున్నావా?
వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారంటే అలా ఆఫ్ చేయండి. అక్క నువ్వు కూడా నన్నే కొడతావేంటక్క? వాడు ఎట్టాడు తెలుసా? వాడి పాటికి వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. చూసిన జాగ్రత్త పండే పండే అమ్మంటే అందుకేగా హోటల్ పెట్టుకున్నారు. ఏమయ్యా నువ్వేం పెద్ద మనిషివయ్యా, వీళ్ళు కొట్టుకుంటుంటే తమాషా చూస్తున్నావు. చాలా ఊరుకోమ్మా, వీడు తినేళ్ళిపోతాడు. ఈ ఎట్టోడి చిన్న బియ్యంతో హోటల్ నడుపుతున్నానని ఈ దరిద్ర ఊర్లో అందరూ తిట్టుకుంటారే. ఆ, ఈ దరిద్రపూర్లో నువ్వెందుకు హోటల్ పెట్టావు? దరిద్రపూరట. హ? ఆ, వీడు బతుకుండగానే చవం కంపు కొడుతున్నాడు, చస్తే ఇంకెంత కంపు కొడతాడో. ఏ భీమసేనా, అన్నమే కదా కావాలి, నాతో రా. రా. బండ వేధవ మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అరే అన్ని సర్దండి రా. ఇలా నడి రోడ్లో గొడవ దిగామనుకో పోలీసుడు వచ్చి అందరినీ లాక్కుపోతాడు తెలుసా. తిను. అమ్మో ఊపిరిపోయేంత ఆకలా. హ, ఊళ్ళో ఎవరు చావలేదంటే నీ గతి అధోగతే. రే నీళ్ళేవు. అన్నా నన్ను కాస్త గుర్తు పెట్టుకో, తొందరలో నన్ను వాళ్ళకాడికి తీసుకొస్తారు. నా కట్టి కారేటప్పుడు లేచి నీళ్ళుకుంది అనుకో, కొట్ట మాకు గదమైతే చాలు కొడుకుండిపోతాను. ఇవ్వు ఇవ్వు ఇవ్వన్నా. గ్రీకు వీరుడు నరాకుమారుడు ఏయ్ ఏంటి పాపా ఒక్క క్షణం గుండె ఆగిపోయింది. మోహన్ చూడు మొహం పక్కనుంచే వెతుక్కుంటూ వచ్చాడు. పోవా అయ్యా మహానుభావా, అసలు నీకేం కావాలి? నీకు పని పడలేదా నా ప్రాణం? పనా? కలెక్టర్ ఉద్యోగం ఉంది, పోతావా? ఆ? అయ్యో నేనే ఇక్కడ పొట్లాలని బతుకుతున్నాను, నువ్వు వేరేనా? ఈ దరిద్ర పని వదిలేసి ఇంటి పనికి వెళదామనుకుంటే గంజాయి అమ్ముకునేదని ముద్ర వేశారు. నేనే దిక్కు తోచకల్లాడుతుంటే నీకు పని చూపించాలా? ఆ?
ఎక్కడ దాకా ఉన్నారా? బామ్మర్ దీంట్లో ఈ నా దేవుడే కాపాడాలి. వీడిని లాక్కురండి రారా. ఎంత డబ్బు తీసుకున్నావు? ఇచ్చింది పోలీసు వాళ్ళ నార్కోటిక్సా? వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంగిలి కొడు తినడమో ఒకటేరా? అయ్యా అయ్యా మీ కాళ్ళట్టుకుంటానయ్యా, వాడిని వదిలేయండి అయ్యా. అయ్యా తెలియక తప్పు చేశాడు, వదిలేయండి అయ్యా. అయ్యా ఇంకెప్పుడు తప్పు చేయడం, వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా వద్దయ్యా. చాలే వదిలేయండి, వదిలేయమని చెప్తున్నాను కదా, చచ్చేలా ఉన్నాడు. ఇక వీడు నా కళ్ళ ముందు ఉండకూడదు. ఏ లాయరు ఇలా రావయా. మన వాళ్ళందరినీ ఏ ఏ కేసుల్లో వెతుకుతున్నారో అవన్నీ వీడే చేశాడని పోలీసులకు అప్పగించు. రేయ్ ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానయ్యా, ఒప్పుకుంటాను. వాడు ఒప్పుకుంటానన్నాడుగా, వదిలేయండి. ఎందుకు ఆవేశపడతారు? అసలే మీ ఆరోగ్యం ఏయ్, బాగోలేదు. ఛీ! రేయ్! వయసు అయిపోయింది అనుకోకండి, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. మీరు తినే ప్రతి గింజ పైన నా పేరుంది. విశ్వాసంగా ఉండాలి. అయ్యగారా ఆ? నీకేం కావాలి? నువ్వు తీసుకెళ్ళి ఆ కాస్త సరుక్కి నా దగ్గరకు రావాలా? అక్కడ అడిగి తీసుకోవచ్చుగా. పని కోసం ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైంది? నాకు కాదు, ఇతనికి. ఇక్కడున్న వాళ్ళు నన్ను నట్టేట్లో ముంచేస్తారు. వీడొచ్చి లేవదీస్తాడా ఏంటి? పన్నెండు వేలు. అనకండయ్యా, నా అలాగే ఇతను దిక్కుమొక్కు లేనివాడయ్యా. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకట్లోనే ఉన్నాడు. పాపం ఊళ్ళో ఎవరు చేర్చుకోవడం లేదు. పోలీసులని డబ్బులని అలాంటివేవి ఇతనికి తెలియదు. ఇంకేం తెలుసు వీడికి? ఇప్పుడు ఏదో అన్నారుగా విశ్వాసం అని, అదొక్కటే తెలుసు. ఒక్కరోజు అన్నం పెట్టినందుకే కుక్కలాగా నా వెంట తిరుగుతున్నాడు. రే బామర్ది, మధ్యాహ్నం పనికెళ్ళేప్పుడు వీడిని తీసుకురా. అట్టగే బాబా. అయ్యో అంత దూరం ఎందుకయ్యా? ఇక్కడ ఏదైనా చిన్న ఏ ఊరికి ఇసిగించుకో. ఏ రాణి, ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్దామా? ఓ తప్పకుండా వెళ్దామే. గుడ్ మార్నింగ్, వందనం, నమస్తే, నమస్కార్. ఆలసించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. రండి సార్ రండి, వచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 1కి 3, 5కి 15, 10కి 30. ఎన్టీఆర్ కి సింహాద్రి, మహేష్ బాబుకు ఒక్కడు, పవన్ కళ్యాణ్ ఖుషి, మీకంతా ఖుషి ఖుషి. ఇందులో దగా లేదు, మోసం అసలే లేదు. జస్ట్ టైం పాస్. ఒక కాఫీ తాగే టైంలో డబ్బు గెలుచుకొని వెళ్ళొచ్చు సార్. బాగా చూడండి సార్. 4 గళ్ళు, 3 ఇవి. రాజా, రాణి, డైమండ్, ఆర్టిన్. రాజా శివాజీ గణేశన్ గారు, రాణి నాట్య మయూరి పద్మిని, మిగతా 2 డైమండ్, ఆర్టిన్. ఈ గళ్ళల్లో ఉన్న బొమ్మలే సార్ వీటి మీద ఉన్నాయి, వీటి మీద ఉన్న బొమ్మలే సార్ ఈ గళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 బొమ్మలు ఉన్న వీటిని ఈ డబ్బాలో వేసి కడగడ ఆడించి పూస్తున్నాను సార్. ఇప్పుడు ఏమొచ్చాయో చూడండి సార్. రాజా శివాజీ గణేశన్ గారు, నాట్య మయూరి పద్మిని, ప్రపంచ ప్రేమికుల చిహ్నం ఆర్టిన్. మీ జేబులో ఉన్న 5ో 10 ఈ గళ్ళలో దేని మీదైనా కాయొచ్చు సార్. బాగా చూడండి సార్. ఒక రాజా, ఒక ఆర్టిన్, ఒక డైమండ్. ఇప్పుడు ఈ గళ్ళలో డబ్బు పెట్టుంటే 5 పెట్టుంటే 10, 10 పెట్టుంటే 20. ఖాళీగా ఉన్న గళ్ళలో డబ్బు పెట్టుంటే అది కంపెనీకి చేరుతుంది సార్. కంపెనీ అంటే ఏంటి? కాలే ఈ జానుడు పొట్ట కోసం కాకిలా అరుస్తున్న నేనే సార్ ఈ కంపెనీ. సరే కాస్తాము, తగులుతుందన్న నమ్మకం ఏంటి? నమ్మండి సార్, నమ్మకమే సార్ జీవితం. నన్ను నమ్మి చెడ్డవాళ్ళు ఎవరు లేదు సార్, నమ్మక చెడ్డవాళ్లే చాలా మంది ఉన్నారు. రండి సార్, రండి సార్, రండి సార్. కాయ రాజా కాయ్ సెంటర్ లో పెడితే చల్ల సార్. 5కి 5, 10, 15 కాసి గెజ్జుకుపోండి సార్. రండి సార్, రండి. కాయండి సార్. రాజా మీద 10. రాజా 10, రాజా 10, రాజా 15 రూపాయలు. 15 గళ్ళు ఖాళీగా ఉంచండి సార్. ఖాళీ గళ్ళలో పడితే కంపెనీ చేరుతుంది సార్. దేవుని తలుచుకోండి సార్. చూడండి సార్, తీయబోతున్నాను. అదృష్టం మీ వైపు ఉంది సార్. ఒక రాజా, ఒక రాణి. 10 పెట్టిన వాళ్ళకి 20 సార్, 5 పెట్టిన వాళ్ళకి 10. తీసుకోండి, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. 5, 10 కాయాలని ఏం లేదు సార్. 50, 100 కూడా కాయచ్చు సార్. 50 కాస్తే 100, 100 కాస్తే 200 సార్. రండి సార్, రండి సార్, రండి సార్. కాయ రాజా, కాయ రాజా, కాయ్. సింగిల్ కాస్తే సింగిల్, Excuse me? డబుల్, ట్రిపుల్. పద్మిని 1 రూపీ. ధైర్య సాల్సే లక్ష్మి అన్నారు సార్. పద్మినికి తగిలింది సార్. చూసారా సార్, పాప 1 రూపాయి పెట్టావు, 2 రూపాయలు తీసుకో.
పప్పర్మెంట్ కొనుక్కొని సంతోషంగా చప్పరిస్తూ తిను పాప. శివాజీ 1 రూపీ, పద్మిని 1 కాయ్ రూపీ. రాజా, కాయ్ రాజా, కాయ్ సార్, కాయ్ సార్, కాయండి. జాగ్రత్తగా చూడండి సార్. టైం మీద 5. పాపం చూసారు సార్, 2 కళ్ళలో ₹1 చొప్పున కాసింది. తీపోతున్నా చూడండి సార్. మళ్ళీ గెలుచుకున్నావు పాప. నువ్వు కాసిన 2 కళ్ళకే తగిలింది. ఇదిగో ₹2కి ₹4 తీసుకో. పాపలాగా ధైర్యంగా కాయండి సార్. కాసు గెలుచుకోండి సార్. రండి రండి, కాసేవాళ్ళు ముందు ఇచ్చినట్టే ఇచ్చి మొత్తం లాగేసుకున్నాడు రా. టెక్నికే అది. తమాషా చూసే వాళ్ళంతా దయచేసి వెళ్ళిపోండి సార్. దాంతో సీజన్ టికెట్ కొనాలి కదే. కాయ్ రాజా, కాయ్ రాజా, కాయ్ రాజా, కాయ్. రండి సార్, రండి సార్. నువ్వు కాయ్ పాప. పాప కులదైవం ఎవరు? బ్రహ్మరాంబ. ఒకసారి దండం పెట్టుకో పాప. పద్మిని మీద ₹100 కాసావు. బాగా చూడండి సార్. ₹100 సార్. నోట్ సార్. ₹1 ₹2 వద్దు సార్. పాపకు మళ్ళీ తగిలింది. నీ భ్రమరాంబ నిన్ను కరుణించింది పాప. ₹100 పెట్టావు, 200 తీసుకో. చూసారా సార్, పాప ₹100 పెట్టింది, 200 గెలుచుకుంది. అరే అది మంచి రోటే పాప. అవును, ఏంటి పాప నీకు అదృష్టం ఇలా పట్టుకుంది? ఇలాగే పోతే నా కంపెనీ దివాలా తీస్తుంది పాప. దానికి నన్నేం చేయమంటావు? చాలా సేపటి నుంచి కూర్చున్నారు, కాళ్ళు నొప్పెడుతున్నాయి. వెళ్ళేటప్పుడు కాస్త హెల్ప్ చేస్తావా పాప? అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు కాని కాని. 100 పద్మిని, 100 శివాజీ, 100 ఆర్టిన్. కొట్టేసింది. నాకు దొంగ చెట్టు పాప. 200 పెట్టింది, 400 గెలుచుకుంది. డైలీ ఇక్కడికి వస్తారా? రేపు మా కాలేజ్కి వస్తారా? ఆడుకుందాం. థ్యాంక్స్. పట్టుకోరా దాన్ని. ఎక్కడికి వెళ్తావే? ఏంటే ఎక్కడికి బయలుదేరావు? ఇంటికి. నువ్వు గెలుచుకుని ఇంటికి వెళ్ళిపోతావు. మేము చెప్ప పట్టుకొని వీధుల్లోకి వెళ్ళాలా? కాయ్. సతీ పాపం రా. నువ్వు ఊరుకుంటావా? కాయ్. అది కూడా పెట్టు. సీజన్ టికెట్ కి మా నాన్న తిడతాడు. ఏం చేస్తాడు మీ నాన్న? పళ్ళ డాక్టర్. పళ్ళు పీకడానికి కూడా డాక్టరా? పళ్ళు పీకేవాడని చెప్పు. ఎంతమంది పళ్ళు పీకి సంపాదించుంటాడో. ఇప్పుడు నీ పళ్ళు పీకుతాను చూడు. పెట్టో. ఇప్పుడు ఆడిస్తాను చూడు. తగిలిందా? తాగలదు, ఎందుకంటే ఆడించడంలో ఉంది. డబ్బాలో 300 ఉన్నాయి. కాయ్ 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 కాయ్. భ్రమరాంబా, నీ భ్రమ తొలగిస్తాను చూడు. తగలేదుగా? అంతా కంపెనీకే. మిగిలిన చిల్లర పెట్టు. జేబులో ఉన్నాయి చూడు. తగిలుండదు, చూడాలా? చూసుకో. రాబోయ్ వెళ్ళిపోదాం. చప్పెడు ముక్కు, నీ కనుగుడ్లు పీకేస్తాను. బావే, దీన్ని ఇలాగే వదిలేద్దామా? చూడ్డానికి తింకర బుచ్చిలా ఉన్నావు. గెలవగానే తెలివిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తావా? ట్రైన్కి టైం అయిపోతున్నా. ఛార్జింగ్ ₹10. పోరా. అలా తన్ను దరిద్ర పెదవనే. ఇక ఈ పక్కకే రాకూడదు. వాచి వాచి వాచ్దే వాచ్దే. దానెందుకు మళ్ళీ ఆడించడం? అలాగే తీసుకోవచ్చుగా. నువ్వు నోరు మూసుకుంటావా? గోవిందా గోవిందా. మెళ్ళొద్దు, చెవులో విత్తి తీయవా? రే తాడు తీసుకురారా. దీన్ని చెట్టు కట్టేసి తోలు ఒలిచేద్దాం. గాజులు తీసిపెట్టు. పెట్టు. చూడు, అన్నీ అయిపోయాయి. ఆ బ్యాగ్లో ఏమున్నాయి? బ్యాగ్లో ఏముంటాయి? పుస్తకాలు. ఎందుకు రా పిల్ల ఉసురు పోసుకుంటారు? అయ్యయ్యయ్యయ్యయ్యా, ఇది తీసుకురావద్దంటే విన్నావా? ప్రశాంతంగా మన పని చేసుకునిస్తున్నాడా? ఊరికే నస. తారు డబ్బా, ఇది అరుగుతుందా మనకి? నాకు అరుగుతుందయా. సరే బాబు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నువ్వు ఊరుకో. సరే, చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను. ఆ బ్యాగ్ పెట్టి ఆడు చూడు. నువ్వు ఒక్కసారి గెలిస్తే చాలు.
అన్నీ తిరిగిచ్చేస్తాను. మొత్తం తీసుకో. ఇదిగో నీ వాచ్, నీ డబ్బులు. ఒక్కసారి గెలిస్తే చాలు. ఇదిగో కావాలంటే నువ్వే ఆడు. ఏంట్రా ఇది? వదిలేరా. కానీ నువ్వు ఆడమ్మా, నీ మంచు మనసుకి నువ్వే గెలుస్తావు. ఆయన చెప్పాడుగా, ఆలస్యం ఎందుకు? ఏ గళ్ళకి వస్తున్నావు? పద్మిని. కాస్కో. బ్రహ్మరాంబా. అయ్యో ఏయ్, మొదలెట్టావు నీ రామాయణ. మాట్లాడకుండా తాగు. ఏయ్, ఎందుకే వీడికి మళ్ళీ మళ్ళీ పోసా? ఎక్కువ తాగితే ఏడుస్తాడని తెలుసుగా. చదువుకునే పిల్ల దగ్గర డబ్బు లాక్కుని ఇలా మందు కొడుతున్నావే, మనం బాగుపడతావా? భ్రమరాంబ మనల్ని వదిలిపెట్టదురా. ఎలా వదిలిపెడుతుందిరా? వద్దురా బాబు అని ఎంత బతిమేలాను. ఆ పిల్ల దగ్గర నుంచి అన్ని లాక్కున్నారు కదరా. తప్పే. మీతో కలిసిందే పాపం రా. పాపే. మళ్ళీ మళ్ళీ వాడికి ఆ విషయం జ్ఞాపకం చేయకు. మూసుకుని ఉండు. సతీ, సత్యా, నాన్న, నాకన్నా బుజ్జికన్నా ఏం లేదు. రేపు పొద్దునకి అన్ని మర్చిపోతావు. అలాగే. ఏంటి అలాగంటూ మళ్ళీ ఏడుస్తావు? తోటలో కూర్చొని బీడీ కలుస్తున్నావా? తగలబడితే ఏరా ఈ తోట అంతా ఎన్ని కోట్ల చేత తెలుసా నీకు? ఇక్కడ కూర్చొని బీడీ తాగుతారు.
ఎప్పుడు బయలుదేరా బావా? ఇంత ఆలస్యమైంది. అయ్యా టీ తాగుతావా? అరే టీ తీసుకురారా. ఏంట్రా బామర్ది ఇట్టాంటోళ్ళు పెట్టావు? వాడు తోట విలువేంటో తెలుసుకోకుండా బీడీ కాలుస్తున్నాడు. ఇట్టాంటోళ్ళు నమ్మి ఎలా వదిలేసాడో? ఎవరు ఏంటో తెలుసుకోకుండా చేర్చుకోవడమేనా? నన్ను అంటున్నారు కానీ ఇదిగో వీడిని చూడండి. డబ్బు అన్న మర్యాద ఉండదు, మనుషులన్నా గౌరవం ఉండదు, కనీసం దండం కూడా పెట్టదు. అయ్యగారు వచ్చారు కదా, దండం పెట్టాలి తెలియదా నీకు? బుద్ధుందారా నీకు? పైన అయ్యారు ఉన్నారా? ఆయనకి దండం పెట్టమంటేనే నన్ను కిందికి తోవేశాడయ్యా. కిందికి రాదా? రేయ్, నువ్వేం చావలేదుగా, అరుస్తావేంటి? పోరా పో. నువ్వు వెళ్ళు. ఏంటి బావ వాడిని ఊరికి వదిలేశారు? వంగి వంగి దండాలు పెట్టేవాడారా వెన్నుపొడు పొడిచేది. వీడు అలాంటోడు కాదు. బయలుదేరండి బయలుదేరండి. ఇంకా ఏం చేస్తున్నారా? బయలుదేరు. వెళ్ళమని చెప్పు బామర్ది. వెళ్లే దారిలో ఏట్లో మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. దిక్కులు చూడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. కాలింగ్ మంగంపేట చెక్ పోస్ట్. yes సిఐ రాఘవ స్పీకింగ్. గంజాయి కన్సైన్మెంట్ సరుకుతో అడవుల్లోంచి వెళ్తున్నారు. ఒకరు కూడా దొరకలేదు సార్.
ఎంతసేపు అంటే నిన్ను బతిలాడేది? నేనేం అడిగా? నీ యజమాని ఎవరు, ఎక్కడ పెంచుతున్నారు చెప్పేసి పోతూనే ఉండు, నేను వదిలేస్తాం. నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాంరా, నిజం చెప్పరా? రేయ్, నా సహనాన్ని పరీక్షించకు, తను తినేసి వస్తావు. ఏంటయ్యా చెప్పాడా? లేదు సార్, మీ చేయి పడితే కానీ చెప్పేట్లేడు. ఎరా చెప్పవా? రేయ్, అడుగుతుంటే గుర్రు అంట. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20 సబ్ క్లాస్ 1 సెక్షన్ బి ప్రకారం గంజాయి తరలించినందుకు గాను, పోలీస్ అధికారుల కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 324, 325 మరియు 307 ప్రకారం నీ పైన నేరం ఆరోపించడమైనది. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.